ప్రముఖ రాజకీయ నాయకులు సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం యెచూరి కన్నుమూశారు. ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్తో ఢిల్లీలో ఎయిమ్స్లో కొద్ది రోజులుగా చికిత్స పొందారు. పరిస్థితి విషమించడంతో తుదిశ్వాస విడిచారు. ఆర్థికవేత్తగా, సామాజిక కార్యకర్తగా, కాలమిస్టుగా యెచూరి గుర్తింపు పొందారు. 1992 నుంచి పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులుగా ఉన్నారు. 2005 నుంచి 2017 వరకు రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. సీతారాం యెచూరి చెన్నైలో తెలుగు కుటుంబంలో 1952 ఆగస్టు 12ను జన్మించారు. ఆయన తండ్రి సర్వేశ్వర సోమయాజులు ఆంధ్రప్రదేశ్ స్టేట్ రోడ్ కార్పొరేషన్లో ఇంజనీర్గా, తల్లి కల్పకం ప్రభుత్వ అధికారిగా పనిచేశారు. ఏపీ మాజీ సీఎస్ మోహన్ కందాకు సీతారాం యెచూరి మేనల్లుడు. ఆయన బాల్యం హైదరాబాద్లో గడిచింది. ఆల్ సైన్స్ హై స్కూల్ మెట్రిక్యులేషన్ పూర్తి చేశారు. ఆ తర్వాత ఢిల్లీ ప్రెసిడెంట్ ఎస్టేట్ స్కూల్లో చేరారు. 1970లో సిబిఎస్ఈ హైయర్ సెకండరీ పరీక్షలో ఆల్ ఇండియా ర్యాంకర్గా నిలిచారు. ప్రఖ్యాత సెయింట్ స్టీఫెన్స్ కాలేజీలో ఆర్థిక శాస్త్రంలో బీఏ చేశారు. జేఎన్యూ నుంచి ఎంఏ పట్టా పొందారు. సీతారాం యెచూరి మొదటి భార్య ఇంద్రాణి మజుందార్, జర్నలిస్ట్ సీమా రిస్తేని రెండో వివాహం చేసుకున్నారు. సీతారాం యెచూరికి 3 పిల్లలు. దేశ రాజకీయాల్లో మరో మంచి నాయకుడిని కోల్పోయాం. సీతారాం యెచూరి గారి కన్నుమూత ప్రతి ఒక్కరిని తీవ్ర దిగ్భ్రాంతి గురి చేస్తోంది. ఇప్పటికే ప్రముఖులంతా తమ సంతాపం వ్యక్తం చేస్తున్నారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా నేషనల్ బ్యూరో కళ ఢిల్లీ నుంచి లైవ్లో జాయిన్ అవుతున్నారు. కళ, చెప్పండి, సీతారాం యెచూరి మరణం పట్ల ప్రస్తుతం ఎవరో చాలా మంది ప్రముఖులు స్పందిస్తున్నారు. ఆయన నిస్వార్థ సేవలు, ఆయన చేసిన సేవలకు సంబంధించి ప్రతి ఒక్కరు కూడా కీర్తించుకుంటున్న సందర్భం. సో ఆయన ప్రస్థానం గురించి. ఓకే సతీష్, ఇప్పుడే మనకు 3 గంటలకు చాలా బాధాతప్తకరమైనటువంటి ఒక న్యూస్ తెలిసింది. సీతారాం యెచూరి, కమ్యూనిస్ట్ దిగ్గజం సీతారాం యెచూరి గారు ఇక లేరు అన్నటువంటి వార్త ఎయిమ్స్ వైద్యులు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. అయితే ముఖ్యంగా ఇప్పుడు మనం ప్రస్తుతము సిపిఎం కార్యాలయం ఏకేజీ కార్యాలయం దగ్గర ఇక్కడే ఉన్నాము. చాలామంది ఇక్కడికి సీనియర్ నేతలు అందరూ కూడా ఇక్కడికి వచ్చి నివాళులు అర్పిస్తూ ఉన్నారు. అయితే ముఖ్యంగా చాలా మటుకు సీతారాం యెచూరితో ఉన్నటువంటి అనుబంధాన్ని అటు సిపిఎం నాయకులందరూ కూడా ఇక్కడికి వచ్చేసేసి నివాళులు అర్పిస్తూ వారి పరిచయాలతో ఉన్నటువంటి అనుబంధాన్ని మాత్రం చెప్తూ ఉన్నారు చాలా బాధతో. దాదాపు 3 రోజుల వరకు అంటే ఎల్లుండి అంత్యక్రియలు జరుగుతాయి. దీనికి సంబంధించినటువంటి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా మాట్లాడడం జరిగింది. ఎల్లుండి అంత్యక్రియలు జరుగుతాయి. రేపు అంటే ఎయిమ్స్ నుంచి వాళ్ళ స్వగృహము ఇక్కడ ఢిల్లీలో ఉన్నటువంటి వసంత కుంజులో స్వగృహానికి తీసుకొని వెళ్ళి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర కొంత సమయం అక్కడ గడిపి తర్వాత తిరిగి మరి ఎల్లుండి ఇక్కడ పార్టీ కార్యాలయానికి తీసుకొని వచ్చి ఇక్కడ ప్రజల సందర్శనార్థం అంతా కూడా పెట్టి తర్వాత మరి ఎయిమ్స్కి పార్టీ అంటే తన చివరి కోరిక తను చనిపోయిన తర్వాత తన దేహాన్ని మరి అంటే ఒకరికి సహాయం చేయాలన్న ఉద్దేశంతో తిరిగి ఎయిమ్స్లో మరి పార్థివ దేహాన్ని అప్పగించాలన్నటువంటి ఒక కోరిక తనది ఉన్నదని చెప్పారు. అదేవిధంగా ఎల్లుండి అంత్యక్రియలు ఉదయం 10 గంటల నుంచి కూడా మధ్యాహ్నం 3 గంటల లోపు వరకు ఆ యొక్క ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ అవుతుందనేటువంటి ఇక్కడ సిపిఎం నేతలు కూడా చెప్పారు. అయితే దీనికి సంబంధించినటువంటి మనకి ఇప్పుడే అందుతున్నటువంటి వార్త, సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రత్యేకంగా ఇక్కడ స్పెషల్ ఫ్లైట్లో ఇక్కడికి ఢిల్లీకి వస్తున్నారనేటువంటి వార్త కొద్దిసేపటి క్రితమే తెలిసింది. నివాళులు అర్పించడం కొరకు ప్రత్యేకంగా ఇక్కడికి వస్తున్నారు సతీష్.
రైట్. అంటే కల్లా ప్రధానంగా ఆయన అంత్యక్రియలు అంటే అక్కడే జరిగే అవకాశం ఉందనుకోవాలా? ఆయనకి చెన్నైలో పుట్టి పెరిగిన ఏపీతో కాకినాడకు చెందిన వ్యక్తి అయిన సో ఆయన మూలాలన్నీ ఏపీలో ఉన్నాయి. ఇప్పటికే ఏపీ వ్యాప్తంగా కూడా చాలామంది ప్రముఖులు ఆయన మృతి పట్ల తీవ్ర సంతాపం చేస్తున్న సందర్భం. అంటే ఆయన అంత్యక్రియలకు సంబంధించి ఎక్కడ జరిపే అవకాశం ఉందనుకోవచ్చు. ఏం చెప్తున్నట్టు ఆయన కుటుంబ సభ్యులు ఏమైనా స్పందించారు దానికి సంబంధించి? యా అయితే ఇప్పుడు కుటుంబ సభ్యుల్లో మనకు వాళ్ళ పిల్లలకు సంబంధించినది లాస్ట్ కరోనా సమయంలోనే ఆశీష్ అని వాళ్ళ అబ్బాయి కరోనాతో మరణించడము, ఇప్పుడు కూతురు కూడా ఇక్కడే ఉందన్నటువంటి వార్త అయితే తెలుస్తుంది. అయితే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో మాట్లాడడం జరిగింది. వాళ్ళ అంటే తెలంగాణ అంటే ఇక్కడ 2 రాష్ట్రాలకు కూడా బాగా తెలిసినటువంటి వ్యక్తి, దేశవ్యాప్తంగా పరిచయాలు ఉన్నటువంటి వ్యక్తి, అంతేకాకుండా అంతర్జాతీయంగా కూడా ఈయన అభిమానులు ఉన్నారు. అయితే కాకినాడలో పుట్టినప్పటికీ కూడా ఆయన ఎక్కువగా కూడా ఢిల్లీలోనే తన చదువు తన విద్యాభ్యాసము తర్వాత ఇక్కడంతా కూడా ఇక్కడే జరిగింది కాబట్టి ఇక్కడే మొత్తం అంతా కూడా అంత్యక్రియలంతా కూడా ఇక్కడే ఉన్నారు. తర్వాత వాళ్ళ ఫ్యామిలీ కూడా ఇక్కడ వసంత్ కుంజ్లోనే ఉంటున్నారు కాబట్టి ఇక్కడే చేస్తున్నారు. ఏపీకి అయితే తీసుకెళ్లేటటువంటిది అటువంటి విషయం ఎక్కడ కూడా కుటుంబ సభ్యులు వెల్లడించలేదు ప్రస్తుతానికి మాత్రము. మొత్తం మీద మాత్రము రేపు వాళ్ళ గృహమైనటువంటి వసంత్ కుంజులో పార్థివ దేహాన్ని తీసుకొని వెళ్ళి అక్కడ కొంతసేపు ఉంచిన తర్వాత మరి తిరిగి ప్రధాన కార్యాలయానికి తీసుకొని వచ్చి ఎల్లుండి టోటల్ జరగాల్సినటువంటి అంత్యక్రియలు అంతా కూడా జరగవచ్చు. సతీష్ అంటే కళ అంటే మీరు ఇందాక చెప్పినట్టుగానే అంటే ఆయనకు సంబంధించి ఆయన చనిపోయిన తర్వాత ఆయన బాడీకి సంబంధించి ఆయన ప్రతిదీ కూడా డొనేట్ చేసే విధంగా కూడా ముందుగానే చెప్తున్నారు. సో అంటే ఇప్పుడు పార్టీ నుంచి వస్తున్న సమాచారం ప్రస్తుత సమాచారం అనుకుంటే మనం ఆయన వైద్య పరిశోధన కోసం ఆయన బాడీని ఇవ్వాల్సిందిగా కూడా ఆయన చెప్పారనే టాక్ అయితే వస్తుంది. అంటే ఆ న్యూస్ సంబంధించి ఇప్పుడు ఆయన పార్టీ ఏమైనా స్పందించిందా, కార్యాలయం ఏమైనా స్పందించిందా? అవును సతీష్, ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని కూడా సిపిఎం నేతలు చాలా క్లియర్ కట్గా చెప్పారు. ఆయన ఒకానొక సందర్భంలో అంటే ఇలా జరిగిన తర్వాత ఇవ్వాలని చెప్పకుండా ఒక సీనియర్ నాయకుడు చనిపోయినప్పుడు ఈ విధంగానే నాది కూడా జరగాలి, ఆర్గన్స్ అంతా కూడా నేను మళ్ళీ ఇంకొకరికి కూడా ఉపయోగపడాలి, నా బాడీ అంతా కూడా మరి ఇలాగే ఇవ్వాలి అన్నటువంటి ఒక విషయాన్ని కుటుంబ సభ్యులతో చెప్పడముతోటే అదే విషయాన్ని వాళ్ళు ఇక్కడ సీనియర్ నేతలతోటి సిపిఎం నేతలతో చెప్పడం జరిగింది. దాని ప్రకారంగానే ఆయన కోరిక ప్రకారంగానే ఆర్గన్స్ ఇతరులకు ఉపయోగపడే విధంగానే ఇప్పుడు ఎయిమ్స్ హాస్పిటల్కి మరి తిరిగి ఎల్లుండి తన దేహాన్ని అప్పగించడం జరుగుతుంది. సతీష్ రైట్, థ్యాంక్ యూ కళ. ఇక ఎస్ఎఫ్ఐ విద్యార్థి నేతగా 1974లో సీతారాం యేచూరి రాజకీయ ప్రస్థానం మొదలైంది. 1975లో జేఎన్యూ విద్యార్థి దశలో సిపిఎంలో చేరారు. ఎమర్జెన్సీ సమయంలో ఆయన జైలు జీవితం గడిపారు. జేఎన్యూ స్టూడెంట్స్ యూనియన్కు 3 సార్లు అధ్యక్షుడిగా పనిచేశారు. ఎస్ఎఫ్ఐ ప్రధాన కార్యదర్శిగా అధ్యక్షుడిగా పనిచేశారు. 1984లో సిపిఎం కేంద్ర కమిటీలో చేరారు. 1992లో పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడిగా ఎన్నికయ్యారు. ఇక 2005లో పశ్చిమ బెంగాల్ నుంచి తొలిసారిగా రాజ్యసభకి ఎన్నికయ్యారు. 2015లో పార్టీ 5వ ప్రధాన కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అప్పటి నుంచి ఆ పదవిలోనే కొనసాగుతున్నారు. ఇక సీతారాం యేచూరి మరణం పట్ల పార్టీలకు అతీతంగా అగ్రనేతలంతా కూడా తమ సంతాపం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తమ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తమకు మంచి మిత్రుడు, ఆప్తుడు అన్నారు. ఇకపై యేచూరితో సుదీర్ఘ చర్చలు కోల్పోతానంటూ ఆవేదన వ్యక్తం చేశారు. యేచూరి మన దేశం పట్ల లోతైన అవగాహన ఉన్న నేత, ఐడియా ఆఫ్ ఇండియాకు రక్షకుడిగా పేర్కొన్నారు. ఈ విషాద సమయంలో యేచూరి కుటుంబ సభ్యులు, స్నేహితులు, అనుచరులకు తన ప్రగాఢ సానుభూతి రాహుల్ తెలిపారు.